లక్ష్మి లక్ష్మి వచ్చారా? ఇలా మీరు ఎలా రాత్రనక పగలనక కూడు నీళ్లు మానేసి ఇలా పొలం గట్టు మీద ఉంటే మీ ఆరోగ్యం ఏమైపోతుందండి? 6 నెలలు కష్టపడితే నోటి దాకా వచ్చిన కూడు లక్ష్మి ఇది. జాగ్రత్తగా చూసుకోకపోతే ఎలా? ఆ కూడు అమ్మడానికైనా శక్తి కావాలిగా. సరే రండి, అన్నం పెడతాను. కాసేపు చేస్తానులే. ఇంకెప్పుడు తింటారండి? అర్ధరాత్రి తింటారా? అబ్బా లక్ష్మి, ఏంటి చిన్నపిల్లలా? కాసేపు చేస్తాను అన్నాను కదా. సరే సర్లే, ఎప్పుడు ఏదో ఒకటి చెప్పడం తప్ప పిలవగానే ఎప్పుడు వచ్చారు కనుక సర్లే, ఇష్టమైనప్పుడు. సరే వస్తానులే, పద. ఎరా రాముడు, ఏంటి బావా మంచి హుషారుగా ఉన్నావు? ఏంటి విషయం? అవునా రాముడు, ఆ దేవుడి దయ వల్ల ఈ సంవత్సరం పంట బాగా పండిందిరా. దాదాపుగా నాకున్న అప్పులన్నీ తీరిపోతాయి. వచ్చేడు కూడా ఎలాగ పండితే విజయ్కి ఎలాగ పెళ్లి కూడా చేసేయచ్చు. అది సరే, నువ్వేంటో ఎలా వచ్చావు? పట్నం వెళ్ళొస్తాను బావా. మీ చెల్లి బ్రతికినంత కాలం పట్నం వెళ్ళాలని, తనకు కావాల్సిన కొనుక్కోవాలని చాలా ఆశపడింది బావా. కానీ అది తీరకుండా నన్ను వదిలి వెళ్ళిపోయింది. అందుకని పంట చేతికి వచ్చినప్పుడల్లా తన కోరినవన్నీ కొని ఇంట్లో పెడుతున్నాను. భార్య కోరికలను గౌరవిస్తూ తను లేకపోయినా ఎప్పటికీ తీరుస్తూ వస్తున్నావు అన్నమాట. దుక్కు వేసిన దగ్గర నుండి పంట చేతికి వచ్చే వరకు నిద్రాహారం మానేసి ఈ 6 నెలల్లో మనతో పాటు కష్టం చేస్తారు. కాదు బావా, మనకంటే ఎక్కువే చేస్తారు. పంట చేతికి వచ్చాక ఈ మాత్రం కూడా తీర్చకపోతే ఎలా బావా? ఏమైంది? ఇప్పటిదాకా బాగానే ఉన్నావుగా? ఏమీ లేదు లేరా, ఏమీ లేదు. సర్లే బావా, నేను వెళ్ళొస్తా. రే కొంచెం భోజనం చేసాలరా. బావా పట్నం వెళ్ళొస్తున్నావా? తర్వాత తినేసాను, వెళ్ళొస్తాను. సరే అయితే. లక్ష్మి లక్ష్మి, వస్తున్నా. ఏంటండి, అన్నం పెట్టమంటారా? నా సంగతి సరే, నువ్వు భోజనం చేసావా? లేదండి, మీతో కలిసి తిందామని ఎదురు చూస్తున్నా. లక్ష్మి, నా కోసం ఎదురు చూడకుండా భోజనం చేయమని నీకు ఎన్నిసార్లు చెప్పాను? ఇప్పుడు ఏమైందని? లేదు లక్ష్మి, మీరు వెళ్ళి కాలు కడుతుండండి, భోజనం చేద్దరు కానీ. వెళ్ళండి, వెళ్ళమంటుంటే. లక్ష్మి, ఈ సంవత్సరంతో దాదాపుగా మన అప్పులన్నీ తీరిపోతాయి. వచ్చేడు కూడా ఇలాగ పండితే మన విజయ్కి ఇలాగ పెళ్లి కూడా చేసేద్దాం. తర్వాత లక్ష్మి, ఏం చేస్తావా లోపల? వస్తున్నా, అన్నం వడ్డించుకొస్తున్నా. లక్ష్మి, సరే తర్వాత అంటా కానీ ముందు వచ్చాయి. తర్వాత కాదండి, పాడు పిల్లి పెరుగంతా నాశనం చేసింది. అది శుభ్రం చేసుకునేసరికి ఆలస్యం అయిపోయింది. చెప్పండి. సరే, పంట డబ్బులు చేతికొచ్చాక మనందరం ఒకసారి పట్టణం వెళ్ళొద్దాం. ఎందుకు? ఎందుకేమిటి లక్ష్మి, ఈ 6 నెలల్లో నాతో పాటు నువ్వు కూడా కష్టపడ్డావు. ఆ కష్టానికి కాస్తైనా సంతోషం చూడద్దామని. ఇప్పుడు అవన్నీ ఎందుకండి? లేదు లక్ష్మి, నన్ను నమ్మి నా ఇంటికి వచ్చిన మహాలక్ష్మి, నీకు రోజు నేను పంచపక్ష పర్వాలను పెట్టలేకపోవచ్చు. కనీసం ఇలా 6 నెలలకు ఒకసారైనా నీకు కాస్త సంతోషం ఇవ్వలేదు లక్ష్మి. మీ ఇష్టం. సరే అయితే.
లక్ష్మి, వర్షం వచ్చేలా ఉంది లక్ష్మి. వడ్ల వస్తారు, పర్వాలేదు ఉంది లక్ష్మి. పర్వాలేదు, అది ఎప్పుడు వస్తారు? తీసుకో, పర్వాలేదు తీసుకో. ఇది ఊడిపోయింది. హలో, అయిపోయింది లక్ష్మి, అయిపోయింది. మనం కందకాలని మట్టి పాలైపోయాను. మీరు అలా బాధపడకండి, ఒక్క నిమిషం మీరు అలా కూర్చోండి, కవర్ చేస్తాను. అయ్యా రండి బాబు, కూర్చోండి అయ్యా. సాంబయ్య, బెంగాలీ వాళ్ళు ఉడుపుల వల్ల పంట మంచి గట్టిగా పండిందంట. బాగానే పడింది బాబు, కానీ కానీ
రాత్రి అకాల వర్షాల వల్ల పంట మొత్తం పాడైపోయిందా? అవును బాబు. అయినా మీరేం భయపడకండి బాబు, మీ అప్పు నేను ఎలాగైనా తీర్చేస్తాను. ఎంత పని జరిగిపోయిందిరా. పంట పేరు చెప్పి మీరు నా అప్పు చేసావు, ఆ పంట కాస్త చేయి జారిపోయింది. మరి ఇప్పుడున్న పరిస్థితిని బట్టి బాకీ ఎలా తీరుస్తావురా? అయ్యా, నా తల తాకట్టు పెట్టేది తీరుస్తాను, నా మాట నమ్మండి అయ్యా. సాంబయ్య, రెక్కడితే గాని డొక్కన్న బతుకులు రమ్మేవి. ఇప్పుడున్న పరిస్థితుల్లో మిమ్మల్ని నమ్మి మీకు ఎవడరా డబ్బొప్పిచ్చేది? ఇప్పుడు ఎలా తీరుస్తావురా? నీ పెళ్ళం పుస్తులు తాకట్న పెడతావా, లేక నీ పెళ్ళాన్ని ఏంట్రా కోపం వచ్చిందా? వచ్చిందిరా. డబ్బు ఇచ్చినోడి కంటే డబ్బు తీసుకున్నవాడికే కోపం ఎక్కువరా. ఒరే సాంబయ్య, చేయి జారిపోతున్నా నా డబ్బును తలుచుకుంటుంటే నాకు కూడా అలాగే ఉందిరా. బాబు, మీరు పెద్దవాళ్ళు, మీరు అలా మాట్లాడటం భావ్యం కాదు బాబు. ఏంట్రా నాకే నీతులు చెబుతున్నావు? అంటే నీతో నీతులు చెప్పించుకునేంతగా దిగజారిపోయిందన్నమాట నా బతుకో. నేను అలా అనలేదు బాబు. నువ్వు ఎలా అన్నావో నాకు అనవసరం రా. ఊరే కనుక ఆ పేపర్స్ ఇలా పట్టుకురారా. సాంబయ్య, అయ్యా, దాని మీద సంతకం పెట్టరా. ఏంటి బాబు ఇవి? అవేంటంటే నువ్వు నాకు ఇవ్వాల్సిన బాకీ బదులుగా నీ 2 ఎకరాల పొలం నాకు రాసిస్తున్నట్టు డాక్యుమెంట్స్. అయ్యా, అంత పని మాత్రం చేయకండి అయ్యా. ఒరే సాంబయ్య, నువ్వు ఎంత నటన ప్రదర్శించినా సంతకం మాత్రం పెట్టాల్సిందారా. అయ్యా, నేను నా కుటుంబం ఆ పొలాన్ని నమ్ముకొని బ్రతుకుతున్నామయ్యా. మీ అప్పు ఎలాగైనా తీర్చేస్తాను, నా మాట నమ్మండి. మీ కాళ్ళు పట్టుకుంటానయ్యా. పైకి లేవరా. సర్లేరా, నువ్వు ఎంతలా ప్రాధాయపడుతున్నావు కాబట్టి నీకు ఒక ఆఫర్ ఇస్తున్నారు. ఏంటయ్యా అది? అదేమి లేదురా. నీ 2 ఎకరాల పొలాన్ని నాకు 2 సంవత్సరాలు తాకట్టును పెట్టు. ఈ 2 సంవత్సరాల్లో నా బాకీ తీర్చావనుకో, ఆ పొలం నీదవుతుంది, లేకపోతే అది నాదవుతుందిరా. అది కాదు, మంచిగా దాని మీద ఒక సంతకం పెట్టరా. ఒరే కనుక ఇంకా చూతే వేరే చేత సంతకాలు పెట్టిందిరా. ఊరే కనుక నా కొడక, నేను ఒకటి చెబితే నువ్వు 2 చేయటం నేర్చుకోరా. ఊరే కనుక, ఇప్పుడు మనం వీడికి అప్పు ఇచ్చాం కదా, అప్పు తీసుకున్నవాడు అప్పులు పాలైపోతే ఏదైనా పురుగులు మందు తాగి పుట్టుక్కిన జారిపోయాడు అనుకో, మనం అప్పుడు అప్పు ఎవరిని అడగాలరా. చేత అదిగో ఆ పెళ్ళం పక్కనే ఉందిగా, ఆమె చేత కూడా మంచిగా 2 సంతకాలు పెట్టిరా.
తెచ్చమ్మా, లేకపోతే మా అయ్యగారు ఊరుకోదు. అయ్యా పెట్టించేసా. ఒరే కనక అయ్యా ఎక్కడెక్కడ పెట్టి శుభ్రంగా ఎట్టిచ్చావుగా. శుభ్రంగానే తెచ్చానయ్యా. అయితే మనం వచ్చిన పని పూర్తయిందిగా. వస్తాయ్యా. ఆ లంక నుండి 60 ఎకరాల మామిడి తోటకి పూత రాలిపోతుందంట. దానికి దగ్గరుండి కాస్త ముందే పెద్దాం పదరా. ఉంది నెక్స్ట్. మీరు అలా బాధపడకండి. బాధపడాలి లక్ష్మి, బాధపడాలి. నన్ను ఒక రైతుగా పుట్టించినందుకు ఆ దేవుణ్ణి చూసి బాధపడాలి. ఒక రైతు తలాల కింద పడి నలిగిపోతున్నా చూసే చూడనట్టు ఉంటున్న ఈ సమాజాన్ని చూసి బాధపడాలి. లక్ష్మి, రైతు దేశానికి వెన్నుముక అంటారే, మరి ఆ రైతు వెన్నుముక విరిగిపోతుంటే ఎవరు పట్టించుకోరా లక్ష్మి? ఒక రైతు ఆరుగాలు కష్టపడి పండించిన పంటకు మధ్యలో జరగడానికి ఏదైనా జరిగితే ఆ రైతు ఆ పొలం కట్టిన పురుగుల మందును పాయసంలో తాగి ప్రాణాలు వదులుతున్నాడే కానీ మరొక వృత్తిని ఎంచుకోలేకపోతున్నాడు. మన రైతుల చావులు ఎవరికి అవసరం లేదు. అవసరమే లక్ష్మి, అవసరమే. ఎందుకంటే అయ్యో పాపం అనటానికి 5 నిమిషాలు మౌనం పాటించటానికి. ఒక రైతు మరణ వార్త పేపర్లో రాగానే అది చదివిన మరొక రైతు తన ప్రాణాన్ని అరచేతిలో పెట్టుకుని మరీ వ్యవసాయం చేస్తున్నాడు. ఎందుకంటే తనకు కూడా అటువంటి చావు వస్తుందేమోనన్న భయం. ఒకవేళ అన్ని సక్రమంగా ఉండి పంట బాగా పండితే అవి కొనే దళారులు రూపాయికి ఇస్తావా 2 రూపాయలకి ఇస్తావా అని కొసరి బేరాలు ఆడుతున్నారు. అదే ఆరోగ్యం బాగా ఒక ఆసుపత్రికి వెళ్తే ఎంత ఖర్చైనా పర్వాలేదు ముందు వైద్యం చేయండి అంటున్నారు. దేశానికి అన్నం పెట్టే రైతు దగ్గర కొసరి బేరాలు. రోగం నయం చేస్తాడో లేదో తెలియని డాక్టర్ దగ్గర మాత్రం వంగి నమస్కారాలు. లక్ష్మి, రైతే రాజు అంటారే, ఇలాంటి దళారులు ఉన్నంత వరకు రైతు రాజు కాలేడు లక్ష్మి. మీరు అలా ఆవేశపడకండి. ఆవేశం కాదు లక్ష్మి, ఆవేదన. ఈ సమాజంలో ఎవరు తయారు చేసుకున్న వస్తువుకు వారే రేటు నిర్ణయించుకొని అమ్ముకుంటారు. తాను తయారు చేసుకున్న వస్తువుకు రేటు నిర్ణయించుకోవాలని దౌర్భాగ్యుడు ఈ ప్రపంచంలో ఎవరైనా ఉన్నారు అంటే వాడు ఒక్క రైతు మాత్రమే. రైతుగా పుట్టినందుకు ఈ జన్మకు మన బ్రతుకులు ఇంతేనే మనం సరిపెట్టుకుందాం. పద లక్ష్మి, పద.